భగవాన్ గారి రమణ స్మృతులు ఎన్ బాలరామరెడ్డి గారు రాస్తున్నారన్నమాట. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. మహర్షితో బలరామరెడ్డి గారి తొలి సమాగమము 1933 సంవత్సరము మార్చి నెలలో ఒకనాటి ఉదయము నేను శ్రీరమణాశ్రమంలోనికి తొలిసారిగా ప్రవేశించాను. అది ఉదయపు అల్పాహార సమయం అవడం వలన వారు వెంటనే నన్ను భోజనశాలలోనికి తీసుకునెళ్ళారు. అప్పట్లో భోజనశాల ఒక పూరి కప్పు గల చిన్న గది మాత్రమే. దాన్నే వంటశాలగాను ఆఫీసుగాను మహర్షి స్నానాల గదిగాను వాడుతూ ఉండేవారు. అది పాత హాలుకు దక్షిణం వైపున ఉండేది. గదిలో ఒక చిన్న అడ్డుగోడ ఉంది. బ్రాహ్మణులు గోడకు అవతల వైపున కూర్చునేవారు, మిగిలిన వారు యువతల వైపున కూర్చునేవారు. నాకు మహర్షి కుడి పక్కనే విస్తరి ఏర్పడింది. అది నా భాగ్యంగా తలిచాను. అక్కడ అందరూ ఏ అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండడం నాకు చాలా నచ్చింది. కానీ అన్నింటికంటే ప్రశాంతంగాను ఒక క్రమ పద్ధతిలో నడుచుకుంటున్న ఆశ్రమవాసుల మధ్యన ఆ వాతావరణం అంతటిలో నిశ్శబ్దం చొచ్చుకొని పోయినట్లు నేను అనుభూతి చెందాను. ఆ నిశ్శబ్దము నా అంతరంగంలోని నా ఉనికి యొక్క లోతుల్లోనికి చొచ్చుకొని పోయినట్లు అనిపించింది. అలా చొచ్చుకొని పోతున్న నిశ్శబ్దము నా మనసును నా అంతరంగంలోని ఉనికి యొక్క లోతుల్లోనికి మరింత లోతుగా నెట్టివేసింది. భోజనం వడ్డించబడింది. మహర్షి తలను కుడివైపునకు తిప్పి భోజనాన్ని ప్రారంభించమన్నట్లుగా తల ఊపారు. ఆయన యొక్క ఈ సంజ్ఞ నా మనసును మరింత లోతుగా నిశ్శబ్దంలో మునిగిపోయేటట్లు చేసింది. అల్పాహారం ముగియగానే నేను హాల్లోనికి వెళ్ళి భగవాను రాకకై ఎదురు చూస్తూ కూర్చున్నాను. సాధారణంగా ఆయన తెల్లవారుజామున మధ్యాహ్నం భోజనమైన తర్వాత సాయంత్రం 5 గంటలకి వాహ్యాళికి వెళ్ళి వస్తూ ఉండేవారు. నేను చదివిన దాన్ని బట్టి విన్నదాన్ని బట్టి సందర్శకులను భగవాన్ సాధారణంగా ఎట్టి ప్రశ్నలు అడగరని తెలిసి ఉండడం చేత భగవాను హాలుకి తిరిగి వచ్చి మౌనంగా కూర్చుండిపోతే నేను నిరుత్సాహపడలేదు. నాకు కూడా ప్రశ్నలు అడగాలని కానీ ఆ నిశ్శబ్దాన్ని మాటలతో భంగపరచాలని కానీ అనిపించలేదు. ఉదయం 11 గంటలకి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం అయిన పిదప నేను హాల్లోకి వచ్చి కూర్చున్నాను. సుమారు 1 గంటకు మహర్షి గారి చిరకాల భక్తుడు ఒకరు పాత హాల్లోకి వచ్చారు. ఎంతో దూరం నుండి వచ్చిన ఆయన భగవాన్కు నమస్కరించి ఆయన సోఫా దగ్గరలో నేలపైన పడుకొని నిద్రించారు. ఈ మహర్షి అన్ని సమయాలలోనూ సందర్శకులకు అందుబాటులో ఉంటారు. మహర్షి సన్నిధి అంతరంగం నందు ఒక గాఢమైన నిశ్చలతను కలుగజేస్తుంది. ఇక్కడ సర్వము ప్రశాంతంగాను సహజంగాను ఎటువంటి లాంఛనాలతోటి పని లేకుండా ఉండడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఏదో విశిష్టత ఉన్నదనేది స్పష్టమైంది. సాయంత్రం 5 గంటలకి నేను పాండిచేరికి వెళ్లే రైలును అందుకోవాల్సి ఉంది. సెలవు తీసుకోవడానికై నేను మహర్షి వద్దకు వెళ్ళాను. మీరెక్కడి నుంచి వచ్చారు అని ఆయన నన్ను అడిగారు. నేను సమాధానం చెప్పాను. ఆయనే నాతో మాట్లాడడం ప్రారంభించారు. కాబట్టి నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడగవచ్చునా అని నేను అడిగాను. అప్పుడు ఆయన తప్పకుండా అడగవచ్చును అన్నారు. ప్రస్తుతము 60 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నాకు ఆ రెండింట్లోనూ ఒక ప్రశ్న మాత్రమే గుర్తుంది. ఒక గురువుగారు ఆయన వద్ద కొందరు శిష్యులు ఉన్నారనుకోండి. గురువుగారు తమ ఎదురుగుండా ఉన్న శిష్యులందరికీ ఒకే విధమైన ఉపదేశాన్ని ఇస్తారు. అందులో కొందరు శిష్యులు ఆ బోధనలను విని వాటిని ఆచరణలో పెట్టి శీఘ్రగతిని పురోగతిని పొందుతారు. కానీ కొందరు అదే విధంగా చేసినప్పటికీ ఏమాత్రము పురోగాభివృద్ధి పొందడం జరగదు. ఎందువలన అని నేను భగవాన్ని ప్రశ్నించాను. మహర్షి ఈ విధంగా బదిలిచ్చారు. కొందరు ఆ బోధనా విధానాన్ని వారి పూర్వజన్మల్లోనే అనుసరించి ఉండవచ్చును, మరికొందరు ఇప్పుడే ప్రారంభించి ఉండవచ్చును. అంతేకాకుండా కొంతమంది ఇప్పటికే బాగా పురోగాభివృద్ధిని సాధించిన వారే ఇతరుల కంటే ఎక్కువ యోగ్యతను కలిగి ఉండవచ్చును అని. అలా నేను 24 సంవత్సరాల వయసులో తొలిసారిగా మహర్షిని సందర్శించుకున్నాను. ఆ సందర్శనము నన్ను ఎంతగానో ప్రభావితం చేసినప్పటికీ నేను మరొక 2 ఏళ్ల వరకు తిరిగి అక్కడికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటూ ఉంటే నా అంతరంగమునందు మహర్షి యొక్క శక్తి ఆ 2 ఏళ్ల పాటు నాకు తెలియకుండానే తన పని తాను చేసుకుంటూ పోతోందని నేను నమ్ముతున్నాను. మహాత్ముడు అయిన తాయు మాన్వర్ గురువును ప్రశంసిస్తూ చెప్పిన ఈ పద్యాన్ని భగవాన్ తరచూ ఉటంకిస్తూ ఉండేవారు.
ఓ ప్రభు, ఎన్ని జన్మల్లోనూ నాతోనే ఉంటూ ఎప్పుడూ నన్ను విడిచిపెట్టకుండా ఉండి చివరికి నన్ను రక్షించావు. ఈ పద్యం నిజానికి భగవాన్ గురించి నేను ఎలా అనుభూతి చెందుతానో ఆ భావాన్ని ప్రతిబింబిస్తుంది అని నాకు అనిపించింది. తర్వాత బాల్యము. నా పూర్వజన్మల గురించి నాకేం తెలియదు, కానీ ఈ జన్మలో మాత్రము బాల్యము నుండే నాలో ఆధ్యాత్మికత పట్ల అనురక్తి ఉంది. అది నా తండ్రి గారి ద్వారానే నాకు సంక్రమించింది, కానీ నా గత జన్మ సంస్కార ఫలితం కానీ అయి ఉండవచ్చును. మా తండ్రి గారు మంచి సాధకులు. ఆయన తన యవ్వనమునందు తీవ్రమైన నియమనిష్టలను ఆచరించి శాస్త్రాలను అధ్యయనం చేయడమే కాకుండా 1 సంవత్సరం పాటు మౌనాన్ని కూడా పాటించారు. ఆయన ఉత్తర భారతదేశంలోని పవిత్రమైన ప్రదేశాలను, ఆశ్రమాలను, హిమాలయాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించి అటుపైన గృహస్థిక జీవనాన్ని గడపాలని నిశ్చయించుకున్నారు. కానీ వివాహాన్ని చేసుకొని గృహస్థ జీవనం గడుపుతున్నప్పటికీ ఆయనకు ఆధ్యాత్మికత పట్ల అనురక్తి ఉండేది. మా తండ్రి గారి ఇంట్లో భగవంతుని కేంద్రంగా చేసుకొని మా నిత్య జీవన వ్యవహారము నడుస్తూ ఉండేది. నేను 1908 అక్టోబర్ 30వ తేదీన జన్మించాను. నేను జన్మించినప్పటి నుండే నేను ఆధ్యాత్మికపరమైన ఆదర్శాలను ఆకలింప చేసుకోవాలని, ప్రాపంచికపరమైన విద్య నా ఆధ్యాత్మిక భావనలను నాశనం చేస్తుందేమోనని ఆయన చింతించేవారు. నా కౌమార దశలో నేను మహాత్మా గాంధీ జీవితం వలనను ఆయన ఆదర్శాల వలనను ప్రేరణ చెందాను. ఆయన నడిపే యంగ్ ఇండియా అనే వార్తాపత్రికను నేను క్రమం తప్పకుండా చదువుతూ నా జీవితాన్ని దానిలో చెప్పబడే విషయాలకు అనుగుణంగా మలుచుకునేవాణ్ణి. 1930వ సంవత్సరంలో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహాన్ని గురించి పరిచయం చేశారు. దాంతో దేశమంతట్లోనూ ఒక అలజడి చెలరేగింది. నేనప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నాను. తర్వాత మా నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కమిటీ వారు సమావేశమై నన్ను అధ్యక్షునిగా ఉండమని కోరితే నేను అంగీకరించాను. ఈ వార్తాపత్రికలలో ప్రచురించబడగానే ఏమాత్రము ఆలస్యం చేయకుండా పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. 4.5 నెలల పాటు నన్ను నిర్బంధంలో ఉంచారు. ఆ రోజుల్లో రాజకీయాల పట్ల నాకు గౌరవం ఉండేది. గాంధీ గారి లక్ష్యాలే కాకుండా వాటి కొరకే పనిచేసి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్లు కూడా నాకు ఆదర్శప్రాయంగా కనపడేవారు. స్వాతంత్ర సమరంలో అరెస్టు అయిన ఆ నిస్వార్థ సేవకులందరూ వారి నాయకుడైన గాంధీజీ వలనే పవిత్రమైన లక్షణాలను కలిగి ఉంటారని నేను భావించేవాడిని. కానీ జైల్లో ఉన్నప్పుడు ఖైదుగా వించబడిన జాతీయవాదుల్లో చాలామంది యొక్క నిజస్వరూపం తెలిసి నిరాశకు గురి అయినాను. రాజకీయ కార్యక్రమాల ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించడం పట్ల నాకు గల భ్రమ తొలగిపోయింది. మోక్షము లేదా ఆత్మసాక్షాత్కారం మాత్రమే జీవితంలో ఉండవలసిన అత్యున్నతమైన లక్ష్యమని, రాజకీయపరమైన స్వాతంత్రము మన ఆధ్యాత్మికతను వాస్తవానికి మార్చలేదు అని, దానికి దోహదపడదు అని అవగాహన నాకు కలిగింది. నేను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవితము, బోధలు నా ఆధ్యాత్మిక భావనలపై బాగా తమ ప్రభావాన్ని చూపించాయి. నేను MA డిగ్రీ కొరకు చదువుతూ ఉండగా నాలో ఒక ప్రశ్న ఉదయించింది. నాలో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనే కోరిక నానాటికి దృఢతరమవుతూ ఉండగా ఈ డిగ్రీలన్నింటి వలన ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న నాలో బలంగా తలెత్తింది. జీవితానికి లక్ష్యము భౌతికపరమైన లక్ష్యాలను సాధించడం కాదు, భగవంతుని సాక్షాత్కారాన్ని పొంది విశ్వమంతటిలో అంతర్లీనంగా ఉన్న ఈ సత్యాన్ని గుర్తించడమే అని నేను నిశ్చయించుకున్నాను. ఈ నిశ్చయము దృఢతరమవగానే నేను ఆ విశ్వవిద్యాలయాన్ని వదిలి నా జీవితాన్ని ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు అంకితం చేయవలనని నిర్ణయించుకున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో మార్గదర్శకత్వం చేయడానికి ఒక గురువు అవసరమని శాస్త్ర గ్రంథాల్లో అన్నింటిలోనూ ఉండడము నేను చూశాను. కాబట్టి నేను కూడా మోక్షానికి దారి చూపే గురువు కోసము అన్వేషించాలని అనుకున్నాను. ఆ అన్వేషణలో నేను తొలుత ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ ప్రసిద్ధి చెందిన మహాత్ములను, యోగులను సందర్శించాను. ఒక్కొక్కరి ఆశ్రమాల్లోనూ కొన్ని రోజులు లేక వారాల్ని గడిపి అటు పిమ్మట మరొకరి ఆశ్రమానికి వెళ్ళేవాడిని. ఆ యాత్రలో నన్ను నేను నిజాయితీగా శరణాగతి నొందించుకొని శిష్యునిగా ఉండిపోయేంతగా నా హృదయాన్ని వశపరుచుకున్న గురువులు ఎవ్వరూ నాకు తటస్థపడలేదు.
రాధాస్వామి ఉద్యమ నాయకుని శిష్యులు నన్ను తమ గురువు వద్ద దీక్షను స్వీకరించమన్నారు. అప్పటికి 3 రోజులుగా నేను వారి ఆశ్రమంలో ఉన్నాను. ఇంకా గురువు విషయంలో ఒక నిశ్చయానికి వచ్చే సమయం ఇంకా నాకు రాలేదు అని నేను భావిస్తున్నట్లు నేను వారితో చెప్పాను. ఈ విషయాన్ని వారు ఆశ్రమ అధిపతితో చెప్పినప్పుడు ఆయన నా అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించి తమ గురువును ఎంపిక చేసుకోవడానికి 20 సంవత్సరాలు పట్టినట్లు తెలిపారట. తర్వాత అరవిందుల ఆశ్రమము. నేను శ్రీ అరవిందుల గురించి చదివిన పిమ్మట, ఇతరుల నుండి వినిన పిమ్మట 1931లో ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. నేను లోనికి ప్రవేశించగానే అక్కడి ఆధ్యాత్మికపరమైన వాతావరణానికి అచ్చెరువు పొందాను. పాండిచేరిలోని ఆయన ఆశ్రమంలో ఆ సంవత్సరము ఆగస్టు 15వ తేదీన నాకు శ్రీ అరవిందుల తొలి దర్శనం లభించింది. ఆయన సంవత్సరానికి ఇచ్చే 3 దర్శనాల్లో ఇదొకటి. శ్రీ అరవిందులు శ్రీమాత ఆధ్యాత్మికంగా శక్తివంతమైన వారిని, వారికి వారి శిష్యులను నిశ్శబ్దంగాను కంటికి కనిపించని రీతిలో పురోభివృద్ధి చెందించగల సామర్థ్యం ఉన్నదని నాకు అనిపించింది. అరవిందుల వేదాంతపరమైన రచనలు వారిరువురి యొక్క ఆధ్యాత్మికపరమైన శక్తిని గురించి వెల్లడి చేయలేవు. అప్పటి వరకు నేను ఎట్టి ఆధ్యాత్మిక ఆదర్శాలను అనుసరిస్తూ వచ్చానో వాటిని అక్కడ నేను అనుసరించాను. నేను అక్కడ 2 గంటల పాటు పనిచేయాల్సి ఉంది. అక్కడ ఉన్న పనుల్లో నేను తోట పనిని ఎంపిక చేసుకున్నాను. మాకు రోజు మాతా దర్శనం లభించేది. మేము ఆమె ఎదురుగుండా ధ్యానం కోసమని కూర్చునేవారము. కానీ మాతా కార్యక్రమము మార్పు చెందుతూ ఉండడం వలన మా దినచర్యలోని ఈ భాగం కూడా మారుతూ ఉండేది. సాధారణంగా మేము అరవిందుల రచనలను అధ్యయనం చేస్తూ మా ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించాల్సి వచ్చేది. మేము మా సాధారణ దినచర్య కాకుండా వేరే ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు మేము మాతా అనుమతిని పొందవలసి ఉండేది. సంవత్సరానికి ఇవ్వబడే 3 దర్శనాల్లోనూ మాతా అరవిందులు సోఫా పైన పక్కపక్కనే కూర్చునుండేవారు. మేము ఒక్కొక్కరమే వెళ్ళి వారి పాదాలను స్పృశించేవారము. నేను ఈ దర్శనాల అవకాశం పోగొట్టుకునేవాడిని కాదు. మా ఊరికి వెళ్ళదలిస్తే ఈ దర్శనాల మధ్య కాలంలో వెళ్ళేవాడిని. మా ఊరిలో మా ఇంటికి సుమారు 200 గజాల దూరంలో ఉన్న మా తోటలో నిర్మించబడిన ఒక కుటీరంలో నేను ఉండేవాడిని. నేను అక్కడ ఉన్నప్పుడు మా కుటుంబం వారు నాకు వేళకు భోజనాన్ని పంపిస్తూ నేను ఏకాంతమునందు సాధన చేసుకునే స్వేచ్ఛను నాకు కల్పించారు. ఈ విధంగా పాండిచేరికి మా ఊరికి మధ్యన ప్రయాణిస్తూ నేను సంవత్సరం పొడుగున ఆధ్యాత్మిక సాధనను శ్రద్ధగా కొనసాగించాను. తర్వాత శ్రీరమణ ఆశ్రమాన్ని 2వసారి సందర్శించడం. నేను అరవిందుల ఆశ్రమంలో ఉన్నప్పుడు అరవిందులకు గణపతి ముని గారికి ప్రముఖ శిష్యుడైన కపాలి శాస్త్రి గారిని కలుసుకోవడము జరిగింది. ఆయన అప్పుడప్పుడు రమణాశ్రమాన్ని సందర్శించేవారు. కావున ఆయన మహర్షిని గురించి, ఆశ్రమం గురించి వర్ణించి చెప్తూ ఉండేవారు. ఆయన చెప్పే మాటల వలనను బివి నరసింహస్వామి గారిచే వ్రాయబడిన మహర్షి జీవిత చరిత్ర చదవడం వలనను నేను మొదటిసారి 1933లో శ్రీరమణాశ్రమాన్ని సందర్శించడం జరిగింది. 1935లో రెండోసారి నేను శ్రీరమణాశ్రమాన్ని సందర్శించినప్పుడు నేను అక్కడ 3 రోజులు ఉండవలనని అనుకున్నాను. ఆ రోజుల్లో పాండిచేరికి తిరువణ్ణామలైకు మధ్యన బస్సు లేదు. ప్రయాణికులు లైన్లోనే ప్రయాణించాల్సి వచ్చింది. నేను పాండిచేరిలో రాత్రి 9 గంటలకి బయలుదేరి విల్లుపురము వద్ద దిగి మరొక రైలులో తిరువణ్ణామలైకి చేరుకున్నాను. మొత్తము దూరము 65 మైళ్ళే అయినప్పటికీ ప్రయాణానికి 9 గంటల సమయం పట్టింది. నేను ఉదయం 6 గంటలకు తిరువణ్ణామలైకు చేరుకున్నాను. ఆశ్రమంలోని బావి పక్కన ఒక చిన్న గదిని నాకు కేటాయించారు. నేను అక్కడికి వచ్చిన కొద్దిసేపటికి నేను యోగి రామయ్య గారిని చూశాను. ఆయన మహర్షికి సన్నిహిత శిష్యుడు. ఆయన గురించి పాల్ బ్రెంటన్ ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియాలో రాశారు. యోగి రామయ్య గారు మా ప్రాంతం వారే కావున ఆయన వెంటనే నన్ను గుర్తించారు. ఆయన నన్ను భగవాన్ వద్దకు తీసుకొని వెళ్ళి ఆయనకు పరిచయం చేశారు. రామయ్య గారు అప్పుడు మౌనంలో ఉన్నందువలన ఆయన సైగలతోనూ నేను మాటలతోనూ మా ఇరువురి మధ్య ఉన్న పరిచయం గురించి భగవాన్కి తెలిపాము. యోగి రామయ్య గారు మా తండ్రి గారిని బాగా ఎరుగుదురు అని, ఒకరోజు రాత్రి ఆయన మా ఇంట్లో బస చేశారని తర్వాత నాకు తెలిసింది. ఈ రెండవ సందర్శనానికి ముందు నేను భగవాన్ జీవిత చరిత్రను మరొకసారి చదివాను.
అందులో ఒకరు తమ గురువును మార్చుకొనవచ్చును అని తెలిపే ఒక పేరాను నేను అందులో చదివాను. ఆ విషయం గురించి నాకు ఒక సందేహాన్ని భగవాన్ ముందు ఉంచాను. ఆయన నాతో, అవును, ఒకరు తమ గురువును మార్చుకొనవచ్చును, అందులో ఏముంది అన్నారు. అరవిందాశ్రమంలో మా దైనందిన జీవితము నియమ నిబంధనల మధ్యన కొనసాగేది. అందుకు విరుద్ధంగా ఇక్కడ ఆశ్రమ జీవితం దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడి స్వేచ్ఛ, ఎట్టి నిబంధనలు లేకపోవడము, ఎటువంటి బాహ్య ప్రేరణ లేకుండానే పురోభివృద్ధి లభించడాన్ని నేను అనుభూతి చెందాను. అందు ప్రతి ఒక్కటి ఎంతో సహజంగాను ఉన్నతిని కలిగించేదిగాను ఉంది. నేను రోజు మహర్షి యొక్క ప్రశాంతమైన సన్నిధిలో కూర్చుండేవాణ్ణి. ఆయన సన్నిధిలో అంతరంగంలోనికి చొచ్చుకొని పోయే నిశ్శబ్దము నన్ను మరొకసారి అబ్బురపరిచింది. మహర్షి అందు, ఆయన సన్నిధి అందు తప్ప ఇతర విషయాలన్నింటి అందు నేను ఆసక్తిని పూర్తిగా కోల్పోయాను. కేవలము ఆయన సన్నిధిలో కూర్చున్నంత మాత్రముననే నా ఆశయాలు సఫలీకృతం అవుతాయని నాకు అనిపించింది. అక్కడ 3 రోజులు ఉండిన తర్వాత నా స్థానము మహర్షి వద్దనే అని నాకు అనిపించసాగింది. భగవానే నా గురువు, రమణాశ్రమే నా ఇల్లు అని నాకు అనిపించసాగింది. మహర్షి వద్ద సెలవు తీసుకోవడానికి బయట వరండాలో సోఫా పైన కూర్చున్న మహర్షి వద్దకి నేను వెళ్ళాను. ఆయన పాదాలు నేలపైన ఉన్నాయి. ఆయన మధ్యాహ్న భోజనం తర్వాత వ్యాహ్యాళికి వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చారు. నేను ఆయన ఎదుట మోకరిల్లాను. భగవాన్ని ఎవరూ తాకరాదనే నిబంధన ఆశ్రమంలో ఉన్నందున నేను కొద్దిగా ఎడంగానే ఉన్నాను. నేను ఆయన పాదాల వద్ద నా తలను నేలకు తాకించబోతూ ఉండగా రెప్పపాటులో ఆయన పాదాలు నెమ్మదిగా పైకి లేచాయి. ఆయన 2 పాదాల బొటన వేళ్ళు కనులు మూసుకొని ఉన్న నా యొక్క కనురెప్పలకు తాకాయి. అదంతా ఒక క్షణంలోనే జరిగిపోయింది. నాకు ఒళ్ళు పులకరించింది. శ్రీరమణ చరణారవిందార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవంతు.